ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దానిని ఏదో 2 నెలలు 3 నెలలు 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు ఆ ఫోటో ఉంది అమ్మా, తర్వాత తీసుకున్నాడు, పట్టుకోను, నీ టైంలో కాదు కదా, ఆ ఫోటో కూడా పెట్టుకో, నాకు ముచ్చట మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా. సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కదా, తెలంగాణ అంటే మాట్లాడే కష్టం. వినయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం. ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ? వెరీ డేంజరస్ సిచ్యువేషన్. వినయ భాస్కర్ వాళ్ళ అన్నా, నేను కరెక్ట్గా చెప్పిన, మీరే కరెక్ట్గా వెళ్ళి. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడైనా కానీ సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణని ముచ్చటే క్యాలగా పోయి క్యా దుకాణంలాగా అంత ఈజీగా అంత పేలం అయిపోయింది తెలంగాణ.